హలో అండి, అందరికీ నమస్కారం. ఓతం దీర్ఘంతో వచ్చే గుణిత అక్షరాలు కొన్ని ప్రీవియస్ వీడియోలో పెట్టి ఉన్నానండి. మరికొన్ని అక్షరాలను ఈరోజు నేను ఎలా రాయాలి, ఎలా చదవాలి అనేది నేను ఈ వీడియోలో అంటే రాసి చూపిస్తానండి. ఎలా చదవాలి, ఎలా రాయాలి రెండు కూడా నేర్పిస్తానండి. కా నుండి నా వరకు నేర్పించానండి. ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఈరోజు పా నుండి మాకు ఓతం దీర్ఘం ఇస్తే పో, భాకోత్తం దీర్ఘం ఇస్తే ఫో, దీన్ని ఫో అని కూడా అంటారు. ఫో. బాకోత్తం దీర్ఘం ఇస్తే బో, భాకోత్తం దీర్ఘం ఇస్తే భో, భోజనం, భో. మాకోత్తం దీర్ఘం ఇస్తే మో, యాకోత్తం దీర్ఘం ఇస్తే యో. ఇవి రెండు మాత్రం వేరుగా ఉంటాయండి. మాకేత్వం ఎలా రాస్తామో అలా రాసి దీర్ఘం ఇవ్వాలి. ఇక్కడ వీటిలాగా ఈ ఓత్వం దీర్ఘం రాదు. ఇవి మాత్రం గుర్తుపెట్టుకొని మీ పిల్లలకు నేర్పించండి, ఎందుకంటే అక్కడే కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు. రాకోత్వం దీర్ఘం ఇస్తే రో, లాకోత్వం దీర్ఘం ఇస్తే లో, వాకోత్వం దీర్ఘం ఇస్తే ఓ, షాకోత్వం దీర్ఘం ఇస్తే షో, షాకోత్వం దీర్ఘం ఇస్తే షో, సాకోత్వం దీర్ఘం ఇస్తే సో, హాకోత్వం దీర్ఘం ఇస్తే హో. హాకోత్వం దీర్ఘం ఇస్తే హో, హోరున, హోరు శబ్దాలు హో. లాకోత్వం దీర్ఘం ఇస్తే లో, క్షాకోత్వం దీర్ఘం ఇస్తే క్షో, రాకోత్వం దీర్ఘం ఇస్తే రో. ఇవ్వండి ఓత్వం దీర్ఘంతో వచ్చే గుణిత అక్షరాలు. పాకోత్వం దీర్ఘం ఇస్తే పో, భాకోత్వం దీర్ఘం ఇస్తే ఫో, బాకోత్వం దీర్ఘం ఇస్తే బో, భాకోత్వం దీర్ఘం ఇస్తే భో, మాకోత్వం దీర్ఘం ఇస్తే మో, యాకోత్వం దీర్ఘం ఇస్తే యో, రాకోత్వం దీర్ఘం ఇస్తే రో, లాకోత్వం దీర్ఘం ఇస్తే లో, వాకోత్వం దీర్ఘం ఇస్తే ఓ, షాకోత్వం దీర్ఘం ఇస్తే షో, షాకోత్వం దీర్ఘం ఇస్తే షో, సాకోత్వం దీర్ఘం ఇస్తే సో, హాకోత్వం దీర్ఘం ఇస్తే హో, లాకోత్వం దీర్ఘం ఇస్తే లో, క్షాకోత్వం దీర్ఘం ఇస్తే క్షో, రాకోత్వం దీర్ఘం ఇస్తే రో. ఓకేనా అండి? మరి ఇవి మీకు నచ్చితే కనుక, అంటే నేను చెప్పే విధానము నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.